హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ బిందు వ్లాగ్స్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మా పాప స్కూల్‌కి నేను స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. తన కోసం పూల్ మొక్కన అయితే టోస్ట్ చేస్తున్నాను. అలాగే ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడైతే ఇడ్లీ కూడా నేను పెట్టేశాను. నెక్స్ట్ పాపనైతే రెడీ చేసేసాను. తను ఎందుకింత డల్‌గా ఉందనుకున్నారు? ఏముంటుందండి, ఇంకా మార్నింగ్ లేజీనెస్ ప్రతి పిల్లలకి ఉండేదే. ఈ హాఫ్ డేస్ కారణంగా మరీ లేజీగా ఉంటున్నారు. నార్మల్‌గానే స్కూల్ కంటేనే లేజీగా ఉంటారు. ఇప్పుడు ఇంకా లేజీ అయిపోయింది మా పాప అయితే. తను లేవడానికి నన్నెంత ఇబ్బంది పెడుతుందో తను చాలా ఇబ్బంది పడుతుంది. నాకు కూడా కొంచెం బాధేస్తుందండి. బట్ తప్పదు కదా! స్కూల్‌కి వెళ్ళాలి. ఇంకా కొన్ని డేస్‌లో ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. తనకి కొంచెం ఇబ్బందిగా ఉంది లేవడానికి. ఇంక టిఫిన్ అయితే చేయను అని చెప్తుంది బ్రేక్‌ఫాస్ట్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే తర్వాత ఇబ్బంది పడతావు అమ్మ తిను అని చెప్తున్నాను నేను. అస్సలు నేను తిన్నంటే తినను. నేను పడుకుంటానని చెప్తుంది. తనకైతే ఇంకా నిద్రొస్తుందండి. నైట్ కూడా త్వరగా పడుకోమంటే అస్సలు పడుకోదు. ఇంకా ఆడుతూనే ఉంటుంది వాళ్ళ తమ్ముడితో కలిసి. ఆహ్, ఇప్పుడైతే ఇంక నేను "లెగమ్మా తినని" చెప్పాను. సరే అందండి. కొంచెం ఇప్పుడేమంటుందంటే తన లంగా ఏదైతే ఉందో కొంచెం టైట్ అయిపోయిందంటండి. తనని లూజ్ చేయమని చెప్తుంది. నాకు నొప్పి వస్తుంది అని చెప్తుంది. సరే అన్న. వాళ్ళ డ్యాడీ అయితే సరే అమ్మ నేను చేస్తానని సరే అమ్మ మమ్మీ చేస్తలే ఏడవకని చెప్పారు. ఇంకా పాప అయితే స్కూల్‌కైతే వెళ్తుందండి. స్టార్ట్ అవుతుంది. అందుకే మీకు బాయ్ కూడా చెప్తుంది. ఇంకా ప్రతి పేరెంట్‌కి బాధేస్తుంది కదండీ! జాలేస్తుంది. ఫస్ట్ అంత మార్నింగ్ మనకి లేపాలన్న ఇబ్బంది కదా! కానీ తప్పదు. వాళ్ళ కోసమే అని వాళ్ళకి అర్థం కావట్లేదు. కొంచెం చిన్న పిల్లలు కదండీ! తను కూడా నేను స్కూల్‌కైతే పంపించాలండి. తను ఇంకా లేవలేదు. తనకి 9కి స్కూలు. 9-12:30. మా పాపకైతే 7:45-12:30 అనమాట. అందుకనే కొంచెం టైం ఉందని ఈ లోపల నేనైతే బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాను. అందుకోసం నేనైతే పెరుగు తీసుకున్నాను. పెరుగులో ఆవకాయ అయితే మిక్స్ చేసుకొని నేను తింటానండి ఇడ్లీలోకి. నాకు చట్నీ అంత ఇష్టం ఉండదండి. ఫస్ట్ నుంచి కూడా బిఫోర్ మ్యారేజ్ దగ్గర నుంచి నాకు చట్నీ ఫస్ట్ నుంచి ఇష్టపడను. మా వారికైతే నేను చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడైతే నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను స్నానం చేసాక టిఫిన్ చేసాక రియాన్స్ అయితే స్కూల్‌కి వెళ్ళిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయానండి. మా వారు కూడా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేసి షాప్‌కి అయితే వెళ్ళిపోయారు. మార్నింగ్ టైం ఎక్కువ మా వారే చేస్తారు పూజ అనేది. తర్వాత ఈవినింగ్ నేను చేసుకుంటానండి. మార్నింగ్ చేస్తే ఇంటికి యజమాని మగవారే కదా! ఆయన చేస్తే మంచిదండి. మా ఇంట్లో అయితే ఆయనే చేస్తారు. మా వారే చేస్తారు పూజ. ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను కొంచెం బట్టలుంటే వాషింగ్ మిషన్‌లో నిన్న మర్చిపోయానండి ఆరబెట్టడం. ఇంకా అవి కూడా ఆరబెట్టేశాను. ఇంకా ఈరోజు తక్కువగానే ఉన్నాయి. ఇంకా రేపే మళ్ళీ వాషింగ్ మిషన్ అయితే వేస్తాను. బట్ ఇప్పుడు కొంచెం వంట అయితే చెయ్యాలి. ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఇదో వంట అయితే నాకు ఇదో టఫ్ జాబ్ అయిపోతుందండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ ఏం తినబుద్ధి కావట్లా. కానీ ఎవరైనా పెడితే తినాలనిపిస్తుంది. చూడాలండి. చూసి ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత వంట కూడా స్టార్ట్ చేసేస్తాను. మా వారి పప్పు చెక్కలు లాంటివి తెచ్చారండి. నేను ఎప్పుడో చిన్నప్పుడు రోజు నేను సోలో కలర్ రాసా. ఇదే కలర్, విచ్ కలర్? పింక్ కలర్. ఎస్ గుడ్. వచ్చింది రాసా. నేను నువ్వే చేసావా? సోలో చేసా. వావ్. కాదు ఏం చెప్పారు స్కూల్లో ఈరోజు? ఎలా జరిగింది ప్రీ ఉగాది సెలబ్రేషన్? ఏమి చెప్పలా, ఓరల్ ఒక్కటే చెప్పారు. బుక్స్ ఓపెన్ చేయమన్నారు. బుక్స్ ఓపెన్ చేసి ఓన్లీ రాయకూడదు అన్నారు. రీడ్ చేయమన్నారు. వద్దని చెప్పినా సరే, జంక్ ఫుడ్ తినకూడదని చెప్పినా సరే, కొన్ని వీడియోస్ చూపించినా సరే మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు. బయటికి వెళ్ళినప్పుడల్లా అదే పని అయిపోతుందండి వీరికి. తినకూడదని తెలుసు, బట్ కానీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. చాలా చాలా వరకు నేనైతే తగ్గించేసానండి. అసలు మ్యాక్సిమం బయట నుంచి నేను ఇప్పించట్లేదు. నేను వెనకాల ఉంటే అసలు తీసుకునేవను. ఓకే, నేను లేను కదా. మా వారు ఏంటంటే తండ్రి ప్రేమ అంటే ఇలాంటిలో చూపిస్తారు. మెయిన్ అడిగిందల్లా తీసేసుకుంటామంటే ఇదే నన్ను మెయిన్ వద్దనరు. గోల్డ్ నిన్న చూపించు, చూడండి ఎలా తినేస్తున్నాడు. అదే అన్నం తినమని చెప్పండి.
అన్నం తింటావా? అన్నం తింటావా నువ్వు? అరవకు, తినకు. ఏం చేస్తావు? ఇంక ఇప్పుడైతే నేను వంట అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఫైనల్గా నేను గోంగూర పప్పు వండుదామని డిసైడ్ చేసుకున్నాను. అందుకని గోంగూరని ఒలిచేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి పప్పు కడిగి పచ్చిమిర్చి, పసుపు, కారం, ఇంకా కొద్దిగా ఆయిల్ అండ్ గోంగూర ఇవైతే నేను మొత్తం కుక్కర్లో పెట్టేసి విజిల్ ఇచ్చేస్తానండి. ఒక 3-4 విజిల్స్. ఇది గోంగూర కాబట్టి నేను ఒక 5 విజిల్స్ ఇస్తానండి. మంచిగా కుక్ అవుతుంది అప్పుడే. ఇంకా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడైతే నేను కొంచెం ఉప్పు వేసి దాన్ని అయితే మిక్స్ చేసేసాను. ఇప్పుడైతే పోపు కూడా వేసేస్తున్నానండి. నేనైతే జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, అలాగే ఆవాలు, కరివేపాకు, ఇంగువ, దాంతోపాటు నేను కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేస్తానండి. కొంచెం ఎక్స్ట్రాగా టేస్ట్ యాడ్ అవుద్దని నా ఒపీనియన్, నాకు ఇష్టం అలాగా. అయినా మెంతులు కూడా హెల్త్కి మంచిదే కదండి. ఎట్లో గట్లాగా ఈ విధంగా అయినా వెళ్తాయి కదా మనకైతే. అందుకే ఇంకా నేనైతే పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. మంచిగా ఆ పోపు వేసినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అది అరోమా చాలా బాగుంటుంది కదండి. ఇప్పుడైతే నేను పోపు అయితే పెట్టేసుకున్నాను. నా పప్పు అయితే రెడీ అయిపోయింది. నేను పప్పు రెడీ అయిపోయాక పోపు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ నేను మళ్ళీ స్టవ్ మీద పెడతానండి. నెక్స్ట్ అలాగే మా వారు సపోటాస్ తెచ్చారు. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను. ఈ మధ్యలో తెస్తూ ఉన్నారు, బట్ మీకు చూపించలేదు. మళ్ళీ చూపిస్తున్నాను. నాకు చాలా ఇష్టం అండి. తెచ్చారు. ఇంకా అవైతే తినాలి. నేనైతే ఫైనల్గా మేమైతే భోజనం కంప్లీట్ అయిపోయిందండి. భోజనం అయితే చేస్తాం నేను, మా వారు, పిల్లలు. ఇంకా ఇప్పుడైతే జ్యూస్ చేయమన్నారు. ఏంటి సపోటాలు చూపించి కర్బూజా జ్యూస్ అని అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, సపోటాలు అయితే నేను తినేస్తాను డైరెక్ట్గా. కర్బూజాని డైరెక్ట్గా తినలేను. అది కర్బూజా కూడా ఒక 2 డేస్ నుంచి ఇంట్లో ఉంటుంది. బట్ మా వారు అంటున్నారు ఇంకెప్పుడు చేస్తావు, అది పాడైపోతుంది అని చెప్తున్నారు. అందుకే ఇంకా ఎందుకు మీరు అంత టెన్షన్ పడదు, నేను చేసేస్తానని ఫాస్ట్గా కిచెన్లోకి అయితే వచ్చేసి నేనైతే జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఏముంది, ఫస్ట్ అయితే కట్ చేసేసుకుని దాంట్లో షుగర్ అయితే యాడ్ చేశానండి. ఇంకా మిక్సీ పెట్టేసి దాంట్లో మిల్క్ కూడా యాడ్ చేసేసాను. మంచిగా మిల్క్ కూడా యాడ్ చేసేసి ఇంక ఇప్పుడు మిల్క్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే వేసుకున్నానండి. ఇంకా ఫైనల్గా గ్లాస్లో సర్వ్ చేసేసాను. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇంతే, కొంచెం టైం తీసుకుంటే ఎంతలోకి అవుతులేండి, బట్ కొంచెం లేజీనెస్ ఉంటుంది కదా. ఇంకా మా వారికి అయితే ఫస్ట్ ఇచ్చేసానండి జ్యూస్ అయితే. ఇంకా మా వారైతే తాగేస్తున్నారు. ఇంకా మా బాబుకి, మా పాపకి కూడా ఇచ్చాను. మా బాబు, మా పాప ఇద్దరు సూపర్ ఉందని చెప్పారు. ఇంకా నేనైతే స్పెషల్గా ఐస్ క్యూబ్స్ అయితే అలాంటివి ఏం యూస్ చేయలేదు. బయట అయితే వర్షం పడుతుంది. చాలా కూల్గా ఉంది క్లైమేట్. వర్షం పడే ముందు మనకి క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా, ఆ క్లైమేట్ అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడైతే వర్షం అయితే స్టార్ట్ అయిందండి. మాకు కొంచెం లైట్గా పడుతుంది, హెవీగా అయితే కాదు. బట్ కొంచెం క్లైమేట్ కూల్గా ఉండటం వల్ల బాగుంది. ఇప్పుడు నేనైతే బట్టలు అయితే చాలా ఉన్నాయండి మడత పెట్టాల్సినవి, అవైతే మడత పెడుతున్నాను. ఇదిగోండి, నాతో పాటు మా పిల్లలు కూడా మడత పెట్టేస్తున్నారు. మా పాప మడత పెడుతుంది. మా వారి అండి ఇవి. ఇదిగో మా వారి బట్టలు. రియాన్స్, ఏం చేస్తున్నావు? నీ డ్రెస్ మడత పెట్టుకుంటున్నావా? తన డ్రెస్ తనే మడత పెట్టుకుంటున్నాడండి. పాప అయితే ఇదిగోండి ఇవన్నీ తీసి, మా వారి అయితే ఒక లైన్లో, నేను అవన్నీ మడత పెట్టాను పైన. ఇవేమో ఐరన్ షర్ట్స్ అండ్ కింద ఏమో ఐరన్ కాన్ షర్ట్స్, అవేమో కొత్తవి. ఇంకా కింద బ్లాంకెట్స్ అవి పెట్టుకుంటాం కాబట్టి అక్కడ ఈ ర్యాక్లో మట్టి. ఇప్పుడైతే ఇంక నేను మా పాప కలిసి బట్టలన్నీ కూడాను ఫోల్డ్ చేస్తున్నామండి. ఇంకా మా పాప కూడా నాకు హెల్ప్ చేస్తుంది. తను కొన్ని వాటికి హెల్ప్ చేస్తుందండి. కొన్నిసార్లు తన మూడ్ చేంజ్ అవుతుంది. అప్పుడైతే మనం ఎన్ని చెప్పినా సరే చేయదు. బట్ ఇప్పుడైతే ఇద్దరం కలిసి హెల్ప్. ఎంత వేడిగా ఉందో, బయట అంత చల్లగా ఉందండి. అసలు ఒక్కసారిగా రూమ్లో నుంచి బయటకు వెళ్ళి నుంచుంటే ఎంత కూల్గా అనిపిస్తుందో. ఆ గాలి కూడా మన ఫేస్ మీదకి తగులుతుంది. చాలా బాగుంది. ఏ వర్క్ రానా?
పదవర్డ్ పాజీ వర్క్ అంటే ఏంటి? పాజీ వర్క్ అంటే ఈ చేతమా దాంట్లో ఉందా పాజీ వర్క్? చేతమా చేద్దాం. ఇప్పుడే వైషు నువ్వు చెప్పు, తమ్ముడేమన్నాడు? పాజీ వర్క్ అంటే చెత్త వరుస్తో చీ అది కాదు, వాడనేది ఏంటి నీకు అర్థమైందా? ఏంటది? పాజీ వర్క్ అదే తమ్ముడికి అంటూ రావట్లేదు కదా, నువ్వు చెప్పు. ప్రాజెక్ట్ వర్క్ రియాష్ ఇప్పుడు చెప్పు, ఏ వర్క్? ప్రాజెక్ట్ వర్క్. పెట్టే ఇప్పుడు వద్దు, తర్వాత చేద్దాం, ఓకేనా? ఓకే తర్వాత చేద్దాం, ఇప్పుడు నువ్వేం కట్ చేయమాకు, నాకు అర్థమైంది ఈ ప్లాన్. అయితే బయట తగ్గిపోయిందండి, పిల్లలైతే కొంచెం బయటకు వెళ్ళారు ఆడుకోవడానికి. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసుకుంటాను. ఇంకా మార్నింగ్ ఉన్న రైస్ పప్పు మాకు మా పిల్లలకి సరిపోతుంది. మా వారైతే ఈరోజు నైట్ డిన్నర్ అయితే చేయరు, ఆయన ఫాస్టింగ్. అంటే ఈరోజు టిఫిన్ అలాంటి ఏదైనా తీసుకుంటారు, అది కూడా ఆయన వచ్చాక చేస్తాను, నేను ప్రిపేర్ చేస్తాను. ఇది ఈరోజు వ్లాగ్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంటిల్ కీప్ స్మైలింగ్, సీ నెక్స్ట్ వీడియో, బై.